చంద్రముఖి ఏం అందంగా ఉన్నావే. నా సొల్లమటే ఏమంటుంది? అది చెప్పేయన్ని సొల్లు మాటలే అంట. మళ్ళీ ఏమంటుంది? ఏదో పొడి నెయ్యి ఇస్తే తినేస్తదంట. అసలు నీకేం కావాలి? ధైర్యంగా చెప్పే శక్తి నాకుంది, తట్టుకునే శక్తి నీకుందా? ఇలాంటి వద్దు. రే టీమ్ లీడర్ గా నేను గ్యాప్ ఇచ్చాను కానీ నువ్వు మాత్రం ఇంకా గ్యాప్ ఇవ్వలేదురా, గోగుతానే ఉన్నావు అప్పటి నుంచి. ఇలా ఉంటే బింబిసర్లా అనిపిస్తుందా? నువ్వు బింబిసారాలా కనిపించాలంటే మేము కనీసం 4-5 నాటుసారాలు వేయాలి. నా గుణశేఖర్ని ఏమన్నద్దు. ఒక రోజు డాన్స్ చేస్తుంటే నేను కిటికీలో నుంచి అలా చూశాను. సరిగ్గా గుర్తు తెచ్చుకో, నువ్వు కిటికీలో నుంచి చూసింది డాన్సేనా? ఒరే నా లవర్ లేదని నేను ఎక్కి ఏడుస్తున్నాను రా. నీ లవర్ లేదని ఎప్పుడైనా ఎక్కి ఏడ్చావా? వాడికి ఆడవటాలు ఏం తెలియవు ఎరా. ఇగో చంద్రముఖి చూసావు కదా, ఇలాంటి పెద్ద పెద్ద కంత్రీలనే లొంగ తీసే. ఇక నిన్నెవడే నా నుంచి కాపాడేది? నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని చూస్తా. రాజా. మరి నేనెవరు? రైజింగ్ రాజా. ఎక్కువ మాట. చంద్రముఖి చూడగానే నా రోమాలు లేచి నిల్చున్నాయి. పోనీలేరా. వెంకటపతి రాజా, ఇంత అందగత్తెనే నన్ను తాళ్ళతో పట్టుకొని తీసుకొని వస్తావా? ఏవే కుళ్ళిపోయిన టమాటా ముఖం నానా, నువ్వు అందగత్తివా? నీకు అజర్గాడికి లవ్ ట్రాక్ కావాల్సి వచ్చింది. అసలు ఆయన ఏం చేస్తాడే? నన్ను నవ్విస్తాడు. లాఫింగ్ గ్యాస్ ముఖం మీద వేసుకొని నవ్వుమన్నా గానీ నాకు నవ్వురాదు. ఎక్స్ప్రెషన్ చూస్తే ఈడు నిన్ను నవ్విస్తాడే. ఏవే శాంతి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ తాళ్ళతో లాక్కొచ్చానా? నువ్వు లాక్కొచ్చినందుకు కాదు, స్కిట్ అయ్యాక నిన్ను ఎలా లాక్కెళ్ళాలని చూస్తుంది అది. ఏమైందిరా? పశుపతి కోసం అరుంధతి వచ్చింది, మగధయ్య కోసం మిత్రమైంది వచ్చింది, మరి నా కోసం సదా రావాలి కదా. మా అక్క వచ్చింది దెయ్యం. అక్క నిన్ను దెయ్యం అన్నందుకు బాధగా ఉందా? నన్ను దెయ్యం అన్నందుకు ఎందుకురా బాధపడేది? బాబు వాళ్ళ అక్కంటే బాధపడతా. మీరు ఆగండి. అమ్మాళే. అవును, యాక్చువల్ గా ఏ ట్రైన్ లోనే జాంపోళ్ళు అమ్మాలి, అనవసరంగా ఆర్టిస్టులు అయ్యారు మీరు. తప్పుకోండి, నా మిత్రంతో నేను మాట్లాడాలి. నా దగ్గరికి రాకు, నన్నేం చేయకు, నన్నేం చేయమాకు, చేయమాకు. ఏం చేయకని ఇది మీదకి వచ్చేస్తుందండి. నువ్వేం భయపడకు, మన ప్రేమను కలపడానికి షారుఖ్ ఖాన్ వస్తాడు. మగధీరాలో షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తారా? షేర్ ఖాన్ వస్తాడరా. మీరు ఆగండి, నేను మా అక్కతో మాట్లాడాలి. అక్క ఎప్పుడు చూసినా నన్ను తిడుతుంటావు, అసలు ఆ గొప్పతనం లేదా? ఎందుకు లేదు? అందరూ కోతి నుంచి మనిషిలాగా అవుతారు, నువ్వు కోతి నుంచి కుక్కలాగయ్యావు. హాయ్ అక్క. అబ్బా, రాడ్లన్నీ ఇస్కిట్ లోనే ఉన్నాయి. అలా అంటావు గానీ నేను రీతు చేసిన వీడియో వైరల్ అయింది, చూడలేదా? అది చూసాగా నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. అది కాదక్క, తన కోసం నేను సిగరెట్ మానేసా, మందు మానేసా. జబర్దస్త్ కూడా మానేయరా, దరిద్రం వదిలింది. చూసా, వాడు దువ్వుకోవటమే, ఏం లేదు. ఇక మనమే, నీకెవడు అడ్డురాడు. నన్ను ప్రేమించేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడే వాడు? రమ్మని ఈసారి వాడు సంగతి చూస్తా. వెంకటపతి రాజా. మరి నేనంటే దిల్ రాజా. ఆడేమో రేసింగ్ రాజా అంటాడు, ఈడేమో దిల్ రాజా అంటాడు. ఏంట్రా ఇది? నేను కూడా వెంకటపతి రాజే, కాకపోతే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. ఏరా రే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు గానీ ఐశ్వర్య మాత్రం నాదే. ఏంటి ఆ నగలు కొట్టరా మీదేనా? అంటే మీరు స్పాన్సరింగ్ చేసిందేనా? అంటే వాళ్ళు మిమ్మల్ని బాగా సంగనెక్కిచ్చేసినట్టున్నారు. ఈ స్టేజ్ ఎక్కిచ్చే ముందు అదురుసు పర్ఫార్మెన్స్ చేయరా అంటే ఇటు మొత్తం అదురుసు కిట్టే చేసేస్తాడు. అయినా నీకు ఒక్కగానొక్క అన్నయ్య అంటూ ఉండరా, నాతో అలాంటి మాటలు మాట్లాడొచ్చు నువ్వు? అన్నయ్య ఒక్కడే వదిలే, వందలు ఉంటారు. ఐశ్వర్య నాది, మర్చిపో. ఐశ్వర్య నాదే. ఐశ్వర్యకి అడ్డొస్తే సంజీవన వదనం చేస్తా. ఎక్కే ముందు ఫుల్ గా తినొద్దురా అంటే తిని పడేసా. ఇప్పుడేమో నోరు మొత్తం తిరగట్లేదు. అది సంజీవ వదనం కాదు, సజీవ దహనం. చంద్రముఖి నీదా నాదా వాడిదా ఒక్క సాంగుతో తేల్చేస్తా. ఏంట్రా సాంగు?
ఏంట్రా ఈ గెటప్ ఏంటి గోలేంటి ఇక్కడ? వాట్సాప్ లో బ్లూటిక్ అంత లేడు అరుస్తున్నాడు భయ్యా నాన్నని రా, నువ్వు పుట్టాక అదృష్టం కలిసి వచ్చి మనం జబర్దస్త్ వచ్చాం. అది తెలిసిండే నేను పుట్టుండే కాదు. అరే మురారి, పెద్దోళ్ళతో అలా మాట్లాడొచ్చా? అరే అజర్ ఇట్రా. ఏంటి పెద్దోళ్ళు ఏమన్నారు తెలుసా? జీవితం అంటే ఉచ్చు, ప్రతిసారి నీ ఎంట్రీ ఎంట్రన్ బొచ్చు బొచ్చు అన్నారా. నాన్న మురారి మాకు టాలెంట్ ఉంది, మేము రాణిస్తున్నాం. ఏం ఆలోచిస్తున్నారా? మీరు రాణిస్తున్నారు గానీ ఈ స్టూడియో మిమ్మల్ని ఎవరు రాణిస్తున్నారా? ఇవన్నీ కాదు గాని ఐశ్వర్య నీకు పిన్ అవుద్దురా. ఈ పిన్ అవుతుందని డైలాగ్ కొట్టే అమ్మ నిన్ను పిన్నుతో గుచ్చింది. ఇదంతా కాదు రా, మొన్న మనం డాన్స్ చేసినప్పుడు నన్ను ఎత్తుకున్నారు కదా, అప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? నీ అందానికి పడిపోయాను. తర్వాత నడ్డిరుక్కొని మంచి పని పడ్డారు. నువ్వు ఇలాంటి పట్టించుకోవద్దు. నిన్న కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మొహమాటం అడ్డుపడిందా? లేదు మొహం పని గట్టి అడ్డుపడింది. అది ఎవరు వేసారా? మా అమ్మేస్తుందిలే. సర్లే, వాళ్ళిద్దరిని పంపించేసినట్టున్నావు. ఇంకా మీ నాన్న సంగతి చూడు. మమ్మీని ఈజిప్ట్ మమ్మీని అలా పంపించేవంట్రా? మమ్మీని ఈజిప్ట్ మమ్మీని పంపించేసాను కానీ మన మమ్మీ ఇంట్లో వెయిట్. నువ్వు వెళ్ళిన తర్వాత మా వస్తే బా వస్తే నమస్తే అరే కొట్టిస్తా నెట్టిస్తా. ఐశ్వర్య ఇది అది కూడా ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడు. అంటే అది తీసుకెళ్తుంటే చూస్తూ కూర్చోవడం ఎర్రి పప్ప. అరే నేనంటే ఎర్రిపప్పని 45 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు ఇంకా ఎర్రిపప్పారా? ఎత్తుకో. ఐషు ఏంట్రా ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు కుర్రాళ్ళని నిరూపించుకోవడానికి స్కిట్ అయిపోయాలి ఉంది, తర్వాత ఏం చేద్దామని. మాతో కామెడీలు వద్దమ్మా. అక్కడ కూర్చొని కామెడీలు కావాలమ్మా అంటారు, ఇక్కడికి వచ్చి కామెడీలు వద్దమ్మా అంటారు ఏంటమ్మా? మంచి పని చేయను. ఇప్పుడు ఇస్తా చూడు తమ్ముడు. ఇవాళ మధ్యాహ్నం ఇంజెక్షన్ చేయించుకున్నా, నొప్పే లేదు. అవునా? ఎందుకు? ఎనక చేస్తే ముందెందుకు ఉంటుంది నొప్పి. జోకేసారు నవ్వరేంటి? ఇలాంటి జోకులు మేము వేస్తే ఆవిడ ఫోన్ చూస్తారు, మీరు పైన చూస్తారు, మీరైతే మేము నవ్వాలా? ఎరా ఏంటన్న కాలేజీలో తెలుగు మాస్టర్ తిట్టేస్తారా నిన్ను? పంతులు వచ్చి ఎక్కని చెప్పమన్నాడు, చెప్తే కొడుతున్నాడు. ఏం చెప్పావు? చెట్లు ఎక్కం, పొట్లు ఎక్కం, గట్లు ఎక్కం. ఇలాంటివి చెప్పినందుకే జనాలకు కూడా ఎక్కట్లేదు. చెప్పడం మర్చిపోయా, ఆ సందు చివరి అమ్మాయి నాకెళ్ళి చూసి తెగ నవ్వుతుంది. నేను నమ్మను. ఎందుకు నమ్మరండి? ఇన్నాళ్ళ నుంచి మేము చూస్తున్నాం, మాకేనా రాలేదు నవ్వు. ఆ అమ్మాయికి వచ్చిందా? మీరు ఎన్నన్నా సరే తగ్గేదేలే. నువ్వు ఎన్నా సరే ఉంచేదేలే. కాలేజీకి అమ్మాయిలు వస్తారు, జాగ్రత్తగా ర్యాగింగ్ చేద్దాం, ఓకేనా? ఈ కాలేజ్ లోనే నేనే బెస్ట్ ఫిగర్ ని. మనో గారి ఫింగర్ అంత లేదు, ఇది ఫిగర్ ఇది. నేను నవ్వితే ముత్యాలు కింద పడతాయి. ఆయన నవ్వితే జడ్జి టేబులే కింద పడిద్ది, ఆయన చెప్పుకున్నాడా? నువ్వు ఆల్రెడీ నాకు పడిపోయావు. కానీ మను గారు, అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఒరిజినల్ లేకపోతే లేడీ గెటప్ ఆలోచిస్తున్నా. ఇది చెప్పలేదు. చెప్పరు టేక్ లోనే చెప్తారు. అది మొన్నెవడో వచ్చి నువ్వు అందం తింటావా అని అడిగాడు. నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు? నిన్ను అన్నం తింటావా అన్నాడంటే వాడు అసలు కడుపుకి అన్నం తింటున్నాడు. ఇంకోసారి నిన్ను అన్నం తింటావా అన్నాడంటే వాడు అసలు కడుపుకి అన్నం తింటున్నాడు. వీడు పక్కారా? ఏమ్మా నీ సంగతి ఏంటి? చూస్తే తెలియట్లేదా? నా కళ్ళు నేరేడు పళ్ళు, బుగ్గలు ఆపిల్ పళ్ళు, పెదవులు ద్రాక్ష పళ్ళు. నేను అప్పుడే చెప్పా, పళ్ళు అమ్ముకునేదాన్ని తీసుకొచ్చారా స్కిట్కి? ఆ దేవుడు నన్ను తేనెతో ఒక శిల్పం లాగా చెక్కాడు. దేనితో? తేనెతో. అందుకేనా చీమలు కుట్టి మొత్తం ఉబ్బిపోయావు? చూడు పాప, దేవుడు మనకి 2 కాళ్ళు 2 చేతులు ఇలా అన్ని 2 ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒకటి ఎడిటింగ్ లో పోయినా ఇంకోటి ఉంటదని.
నువ్వు ఒప్పుకుంటే 100 ఏళ్ళు నేను బాగా చూసుకుంటా. నాకున్న 10 ఏళ్లే కదా, 100 ఏళ్ళేంటి? అబ్బా దీనికి టోకెన్ కూడా బొక్క. నీకు పాట వచ్చా? రాదు. పోనీ డాన్స్ వచ్చా? రాదు. మనిషి అన్నాక ఏదో ఒక టాలెంట్ ఉండాలి. ఏ టాలెంట్ లేకుండా ఎందుకు వస్తారు? నువ్వెందుకు వచ్చావు? సర్లే, మన కాలేజీకి కొత్తగా ఒక అందమైన అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయిని వస్తే మనం చూసి ఆనందిద్దాం రా. మీరు కాలేజా? అవును, మొన్నే 10వ తరగతి అయిపోయి 11వ తరగతికి వచ్చాను. వాళ్ళ పెద్ద అబ్బాయి మొన్న 10వ ఏడు అయిపోయి 11వ ఏళ్ళు అడుగు పెట్టాడు. కాలేజీలో జాయిన్ అయ్యారు. మీ గోల్ ఏంటి ఇంతకి? బాగా చదివి ఇంకా ఎత్తుకెదగాలనుకుంటున్నాను. ఎంతకంటే ఎదిగితే ఏం కాలేజీకి పెయింట్లు వేస్తారేంటి పైకి వెళ్ళి? అయినా ఏ మాటకా మాట, నీ అందానికి చందనాన కూడా సరిపోడరా. చంద మామ కదా అన్నారు. నీకు మావంటే నాకు నాన్నే కదరా. అనసూయ, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో యంగ్ అండ్ డైనమిక్ అందమైన కుర్రోడిని బుగ్గగిలే చెప్తా. కమాన్. చూసావా తమ్ముడు? అంతేలే, ఏ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళే కుర్రాల్లా కనపడతారు. మా ముగ్గురికి వీళ్ళ ముగ్గురు కరెక్ట్. చెప్పడం మర్చిపోయా. అను, మా ఇంటి పేరుని నీ పేరుకు ముందు పెడదాం అనుకుంటున్నా. నేను ఇది అనుకుంటున్నాను. ఏమంటా? మీరు ఒప్పుకుంటే మీరు అన్నం తినేటప్పుడు ఆకలి అవుతా, దాహం అయినప్పుడు నీళ్ళు అవుతా. బా ఇన్ని అవుతానన్న వాడివి ముందు ఆర్టిస్ట్ అవ్వచ్చు కదా ఆజాద్. మా ముగ్గురికి మీ ముగ్గురు నచ్చారు, ఏమంటారు? మా ముగ్గురిని ఆల్రెడీ సినిమా పిచ్చోళ్ళు ఏడిపిస్తున్నారు. వాళ్ళ సంగతి మేము చూస్తే మీ ముగ్గురికి ఓకేనా? ఫస్ట్ వాళ్ళ సంగతి చూడండి, ఆ తర్వాత చెప్తా. సరే, వాళ్ళు ఎవరో పిలిపించండి రా. ఎవరు నువ్వు? సోగాడే చిన్ని నాయన. నువ్వేమో సోగ్గాడే చిన్ని నాయన అంటావు. నువ్వు రాగానే వాళ్ళు నీకు దండవరా నాయన అంటున్నారు. వాసివాడి తస్సదియ్య. బుజ్జమ్మ, నిన్ను చూస్తుంటే గుండెలో గెత్తలు కుమ్మెత్తున్నాయి. గెత్తల గుమ్మె గుత్తొంకాయలా తయారయ్యో. ఏ అది వాసివాడి తస్సదియ్య. ఇదంతా ఎడిటింగ్ లో తీయ. ఇంకెవడున్నాడు? కాసాయం వేసాడు, కాశీకి పోయాడు అనుకుంటున్నారా? నువ్వు కాశీకి పోయించిన ఏదో అమలాపురం పోయించినట్టు మాట్లాడతావేంట్రా? కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారేంటి? అసలు రాననుకున్నారా రాలేననుకున్నారా? ఏంటి ఇంత పెద్ద డైలాగా? అసలు ఏమనుకున్నారు నా గురించి? ఈ సీమ కోసం నేను రిజర్వాయర్ కట్టించా. ఫోన్ వస్తుంది. ఎవరు? వెంకటగిరిలో నీ రూమ్ రెంట్ కట్టలేదని ఓనర్ ఫోన్ చేస్తా. ఈడైనా ఇంకా ఉన్నారా? ఎవరు నువ్వు? ఘర్షణ సినిమాలో వెంకటేష్. అదే అంటున్నా, గుర్తుపెట్టుకో. అబ్బా మీరేనా ఆ సినిమా పిచ్చోళ్ళు? ఇలా ముగ్గురు నేర్పిస్తారా మీరు? మీకు అంత సీన్ ఉందంటావా? వాళ్ళ ముగ్గురిని పంపించేశాం, చూసారా? వాళ్ళ మేము పంపించేసాం. మీ అవసరం మాకు లేదు. కాదండి, వాళ్ళే వీళ్ళు. మేమా? ఏంటి మమ్మల్ని ఇరికించేశారు? ఒక్క దెబ్బకి 2 పిట్టలు కాదు 6 పిట్టలు. పెట్టాలంటుంది మనల్ని. మేం పెట్టలే, మీరు పొట్టలే కదండి. చిలక చందన పట్టు చీరే కట్టిందో, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందో. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అబ్బో 65 అయినా 60 దాటిన ఆది. ఏమిటండి అలా ఊగుతున్నారు? మంచి మూడ్లో ఉన్నారు. మూడు లేదు లేదు, ముసలోడు గట్టపని చెప్పడానికి ఊగుతున్నానే. ఈ రోజు ఏదో ఉందనుకున్నా. మీకు 100 ఏళ్ళు వచ్చినా ఇంకా ఉంది అంటారు. మాకు 50 ఏళ్ళకే ఏముంది ఇంకేముంది అనిపిస్తుంది. చోకులు ఏమోకలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఇందాక మార్కెట్కి వెళ్తే ఒకడు నన్ను అదోలా చూశాడండి. ఇంకా మానుకోలేదా? మార్కెట్కి వెళ్ళడమా? ఇలాంటివి చెప్పటం. ఇంకోసారి చెప్తే చెప్పించు కొడతా. ఇందాక డాన్స్ చేసి నడులన్నీ నొప్పులు పుడుతున్నాయి, కాస్తంత మందు రాయండి.
ఏంటి మందు ఎక్కడుందని ఎతుకుతున్నారా? లేదు అసలు ఈ బాడీలో నడుము ఎక్కడ ఉందని ఎదుగుతున్నానే. పరమయ్య గారి దొడ్లో పొట్లకాయలాగా పోతానే ఉంది. ఇప్పుడు ఇలాగనే అంటారు. పెళ్ళైన కొత్తలో గదిలో రాగానే చిటుక్కని వచ్చి లటుక్కని లైట్ ఆఫ్ చేసేవాళ్ళు. ఆగలేక నిన్ను చూడలేక చలి పుడుతుందని చెప్పేసి 2 దుప్పట్లు కప్పుకొని ఆ దుప్పట్లో నన్ను కూడా లాగేవారు. ఆ లోపల ఏం జరిగిందో బయట అందరికి చెప్పండి. ఏం జరిగింది? ఆ దుప్పట్లు నీ చప్పట్లు అవే సరిపోయింది. చదువుకున్న రోజుల్లో ఆగండి ఆగండి అని ఎంతమంది వెనకబడేవారో తెలుసా? అలా వెనకబడేటప్పుడు చెప్పులు అలా కాలకుండేవా చేతుల్లో ఉండేవా? ఆ సంగతి సరే గాని ఇప్పుడు కూడా మనోగారు చూసారా నా వంక కొరికేసేలా చూస్తున్నారు. ఆయన ఆల్రెడీ కొరికేసినట్టే ఉంది నిన్ను. ఇంకా కొరికితే లేడీ ఉంటది కానీ బాడీ ఉండదు. ఈ వయసులన్నా పిల్లల్ని ట్రై చేద్దామా? ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మైండ్ ఏమైనా పోయిందా? ఈ వయసులో ఏమిటి ఎంపైరింగ్ చేయాల్సిన వయసులో క్రికెట్? సరే అండి మన బాబునన్నా పిలుద్దాం. ఒరే బాబు, క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ 65. ఏవండోయ్ ఆ, నీ కొడుకు వచ్చాడు. వాడు నా కొడుకు ఏంటి? ముసలి నాకు సరేలేండి, ఈ జోకులు ఆపండి. రాత్రి ఆ గోడకున్న ఏసీ ఊడి నా మీద పడ్డది. నీకు ఏసీ పడదన్నావు, పడింది కదరా. అవునే, ఏంటి పక్క గదంతా ఏదో బాగా అలంకరించి. ఈ రోజు పక్క గదిలో అబ్బాయికి శోభనం అంటండి. ఈవిడ ఆత్రం ఏంటో. చూసొద్దాం. కోతి చేతి కొబ్బరి చెప్ప దొరికినట్టుంది. నీకు 3 స్కిట్లకు అలవాటు అయిపోయి నా గదిలోకి వచ్చింది. ఈ గది కాదమ్మా, ఆ గదమ్మా. వర్ష ఇక్కడ వర్షం కురిసిన రాత్రి అయినా ఏం లేదు ఇక్కడ. హలో ఆవిడ. అంత బిల్డప్ ఇస్తే ఇప్పటికిప్పుడు లైన్ మార్చి మా ఆవిడనే చేసుకుంటా. ఎక్కువ చేయకు. తను అలాగే అంటాడు కానీ వారు మన శోభనం. బావగారు వచ్చేటి వేళ. అరే కొత్తల్లో బావగారు వచ్చేటి వేలే. ఆ తర్వాత ఆకాశాన సూర్యుడు ఉండడు సంధ్యవేళకి. తను అలాగే అంటాడు కానీ మన జీవితం వైజాగ్ బీచ్ లాగా ప్రశాంతంగా ఉండాలనుకో. వైజాగ్ అంత ప్రశాంతంగా ఊరిని అల్లకల్లోలం చేసింది మీరే కదరా. ఏమండి కొంచెం పరిచయాలు పెంచుకుందామండి. మా ఆవిడ ఎక్సోనా తాకుతూనే ఉంటారు. షీజ్ నా కరోనా తాకితే పోతారు. మీరు ఎలాంటివన్నీ చెప్పి మా శోభనం ఆపాలనుకుంటున్నారు. ఇవాళ ఎవరు వచ్చినా సరే శోభనం ఆపేదే లేదు. అంత గట్టిగా ఫిక్స్ అయ్యావేంట్రా? ఏర్లు మూలికలు ఏర్లు. ఒకవేళ జబర్దస్త్ లేకపోతే ఏం చేయాలో ఒక ఐడియా ఉంది నీకు? క్లారిటీ మంచి క్లారిటీలో ఉన్నాడు వాడు. హలో డాక్టర్ ఎక్కడ? ఒక సూది మందు వేయడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఆపరేషన్ చేయడం ఎంత కష్టమో తెలుసా? ఇంతమంది కొండగాళ్ళతో స్కిట్ చేయడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఇదిగో బాబు, ఈ రాత్రి మీ కార్యక్రమం విజయవంతంగా జరగాలంటే ఈ మూలికలు వాడాలి. నీ శంకం తగ్గాలంటే ఈ మందులు వాడాలి. ఏమండి ఏంటంటున్నాడండి అతను? ఇంకా అర్థం కాలేదరా? మూలికలతో మొదలై శంకతో ఆగిపోయేదే మగాడి జీవితం రా. ఇప్పటికైనా ఆ కార్యక్రమం ఆపేసేయి. ఇదిగో బాబు, ఇగో ఈ మూలిక గాని వాడేమనుకో ఈ రాత్రి నీలో కోరికలు వస్తాయి. ఇగో ఈ మందులు వాడితే మీలో కదలికలు వస్తాయి. ఏంటి కదలికలు వస్తాయా? కదలికలంటే చాలు, ఇది కదలికలు ఆడేస్తుంది. అలాంటిది ఏం లేదు, నువ్వు ఆగవే. ఆ మందులు అమ్ముకునే వాళ్ళకంటే ఏళ్ళు అనుకునే వాళ్ళు గొప్ప వాళ్ళండి. ఈ మూలికలు అమ్ముకున్న వాళ్ళకన్నా మా మందులు అమ్ముకున్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు. ఏమండి మీరు చెప్పండి, ఎవరు గొప్ప వాళ్ళు? మీ సోదంతా వింటున్న వాళ్ళు గొప్పోళ్ళు రా. అంటే బయట సమాజంలో గౌరవంగా బతికే నన్ను ఒకటి నాకైనా మైకి తీసేయండి, లేకపోతే వాడికైనా మైకి తీసేయండి, లేకపోతే ఈరోజు మటలు జరిగిపోతాయి ఇక్కడ. ఇదిగో ఎలాగో వచ్చారు కదా, కొంచెం మా వాడి సంగతి చూడరా. నాకంటే ముందు పోయి ఎలా ఉన్నాడు. చౌకీలు గుండెకీలు ఇంకేటి నాన్నగారు? ఏం చెవిలో బిల్లు చెప్తే గుండెలో చిల్లు పడట్లా. ఏం పని చేయడం లేదు. మా వాడు అంతే అండి. వాడి దెబ్బకి వెంటిలేటర్ కూడా ఒక క్వార్టర్ వేసి పడుకుంటది. అలాంటి వాడు మా వాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? నువ్వు కూడా ఒక క్వార్టర్ వేసి పడుకో, అలవాటేగా.
రే నాకు మొత్తం అర్థమైందిరా. మూలికలు అమ్మేవాడు వచ్చి నన్ను ఉత్సాహపరుస్తుంటే ఆడెవరినో డాక్టర్ని తీసుకొచ్చి నిరుత్సాహపరుస్తున్నావు. నువ్వు ఎవరు వచ్చినా సరే నా శోభనం ఆగదీయాల. ఏంటి ఆగడా? అసలా ఆగకపోయినా వస్తాడు ఎవరు? ఓకే ఓకే ఎవ్రీవన్ హాయ్ హాయ్. వచ్చాడమ్మా లాగ్ స్టార్. నన్ను చూస్తే మీ అందరికి అచ్చా మీరా అని అనిపిస్తుందా? లుచ్చా పోరా అనా? ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అయ్యి నోరు తెరుస్తారు. అదేంటి చెప్పక ముందే తెరిచారు? టైం వేస్ట్ ఎందుకని మీరు పెళ్లిలో షాపింగ్ చేశారు, మీకు కూపన్ వచ్చింది, కూపన్ లో యూరోప్ కి టూర్ వచ్చింది. వావ్. ఎనివే రంగనాథ్ గారు కంగ్రాట్స్ అండి. రంగనాథ్ ఆడు. ఓ అంటే మీరు మీకు కూపన్ వచ్చింది, యూరోప్ కి టూర్ వచ్చింది. అయినా మీకు యూరోప్ కి టూర్ అంటే అసలు ఎగ్జైట్మెంట్ లేదు, ఆనందం లేదేంటండి? అరే బెడ్ లైట్ ఎలగట్లేదంటే ఫెడ్ లైట్ వెలిగిస్తానంటే ఎవడు నువ్వు అసలు? మరి ఇప్పుడు నేను కూపన్ ఏం చేసుకోవాలి? ఆ కూపన్ నువ్వు తీసుకుని ఏదో లేడీ గెటప్ తీసుకుని నువ్వు యూరప్ వెళ్ళరా. నానకరాం కూడా మొత్తం ఆత్మ తిరిగినట్టు తిరుగుతున్నావు. నీకు దండం పెడతా. ఆత్మలు వచ్చినా పరమాత్మలు వచ్చినా అస్సలు ఆగేదే లేదు. ఈడి నేను ఆపుతాను కదా, నాకు తెలిసి ఎలా. గుర్రు నమస్తే అమ్మ. కొండదేవర పంపించాడు. మరి ఈయనెవరు? విజయ్ దేవరకొండ పంపించాడా? తాత చెయ్యి ఒకటి జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను. నేను రాసింది చెప్పు, నువ్వు రాసింది ఇంకెవరికైనా చెప్పు. ఇదిగో దొర ఇడ్రా. నేను దొరకాదండి పరదేశి. రెండు ఒకటేలే పోదోరా. నువ్వు చెయ్యిటి దొర. గుర్రు ఈ మధ్య నువ్వు ఒక ఎరగాటంలో పడ్డావు. చిలక చెబుతున్నది. చిలక దగ్గరికి వెళ్ళినందుకే చెప్తాను అది. అవన్నీ వదిలేదోరా. అమ్మ పలుకు జగద్ అమ్మ పలుకు. రోజమ్మ పలుకంటే చివర్లో పేరైనా పలికిద్ది ఆవిడ. ఏది చెయ్యిడు చూపించు. అయ్యో దొర నీ జన్మలో నీకు పిల్లలు పుట్టే యోగ్యం లేదు. నాకు తెలుసు కదా. నాకైతే ఈ వయసులో కూడా నీకు పిల్లలు పుట్టే యోగం ఉన్నట్టుంది. అవును నువ్వేలో నేను చూసుకుంటా. శాంతి సిగ్గు చూడలేక చూడు ఏం చెప్పాడో విన్నారుగా. అసలు మీకు గనక నాకన్నా ముందే పిల్లలు పుడితే నా ఆస్తి ఇల్లు అన్ని ముందు నీకు రాసి ఇచ్చేస్తా. ఏమే రెడీయా? పద. ఎప్పటి నుంచో శాంతి రెడీ. 9 నెలల తర్వాత గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంట్రా ఇది? ఏమనుకున్నావురా? మీరు చాలా గ్రేట్ అండి. ఇదిగో నా ఆస్తి ఇల్లు పత్రాలు. వెళ్ళిపో. అదేమిటండి ఈ పిల్లాడు పక్కింటి బిడ్డ కదా? మనకు తెలుసు, వాడికి తెలియదు కదా. నువ్వు తీసుకెళ్ళిపో. వాడికి పిస్తే టిస్ట్ బాగానే ఇచ్చారండి. వెళ్ళు. పక్కింటి సర్లాది కూడా మనకే ఉంటే దీనికి కూడా పిస్తే తెలియట్లే. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలకై ఉన్నావంటే కథనవన. చెల్లెలా? చెల్లెలు నిజంగా చెప్పు, గుండె మీద చేతులు పెడుచుకుని. నిజంగా అండి, చెల్లెలే అండి. చెల్లెమ్మా ఎందుకు ఎన్నిసార్లు చెల్లెమ్మ అంటున్నావు? స్కిట్ ఒక అమ్మాయిని తెచ్చి వైఫ్ క్యారెక్టర్ లవర్ క్యారెక్టర్ చేస్తున్నాడు హైపరాది అంటున్నారు బయట. అందుకే ఈసారి చెల్లెల క్యారెక్టర్ ఇచ్చి సమాజానికి చెప్పేయాలని. సర్లే అన్నయ్య, నిన్న నైట్ గోరింటాకు పెట్టుకున్నా, అసలు పండలేదు చూడు. గోరింటాకు పెడితే పండేదమ్మా, నువ్వు గోంగూర పచ్చడి పెట్టుకున్నావు అందుకే పండలేదు. రాత్రి కళ్ళు వచ్చింది. ఆ కళ్ళు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ్ గారు వచ్చారు. ఆశీర్వదించారా? కాదు, ఐ లవ్ యూ చెప్పారు. ఆయన ఐ లవ్ యూ చెప్పాడా? డెవలప్ అవ్వక ముందు ఇక్కడ ఒక అడవి ఉండేది తెలుసా అమ్మా? తెలుసు. ఆ అడవిలో కూడా ఈవెంట్లు చేశాడమ్మా ఆయన. నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? మనలాగే ఇంకా అన్నా చెల్లెలు చాలా మంది ఉన్నారు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. మామూలుగా టిక్ టాక్ లో దుర్గారావు గారు డాన్స్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. నీ డాన్స్ చూస్తే దుర్గారావుకే కళ్ళు తిరుగుతాయి. మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం. మీరు జబర్దస్త్ చేస్తున్నారు, మేము స్టార్ మహిళ చేస్తున్నాం అంటారా? అందరం ఒకటే చూసుకోవాలి. చెల్లి వాళ్ళు అలాగే అంటారు. నీ ముఖం మీద ఏదో ఉందమ్మా. అసలు మొహం ఎక్కడ ఉందమ్మా? అసలు నా చెల్లి అందం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు? ఫిలిం నగర్ లో మోహన్ బాబు గారు ఇంటి వైపు వెళ్తుంటే మంచులక్ష్మి గారు పిలిచి ఎక్కడ చేయించారని అడిగారా?
చిచి అన్నయ్య ఎదలతో మాట్లాడి తిరుగు. ఎదలతో మాట్లాడేందుకు కానీ ఎదలతోనే మాట్లాడుతుంది ఓ ఏంటన్నయ్య? నీకు తెలిసిందమ్మా. బీపీ వస్తుంది నాకు బీపీ వచ్చింది. నా దగ్గరికి వీపీ వచ్చింది, నేనేమన్నా అన్నానా? నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఎముకలు ఒకటే మిగులుతాయి. ఏంటి? నా దగ్గరికి వస్తే నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఓన్లీ ఎముకలు మిగులుతాయి. మీ చెల్లి ఎప్పుడో నీ జోలికి వచ్చినట్టుంది అయితే. అయినా ఇంకా మీలాగే ఇంకా ఇద్దరు అన్న చెల్లెలు ఉండాలి, వాళ్ళేరి? ఓ అబ్బాయి గెటపా? కాదు, రాఖీ అన్నారు, కాకి వచ్చిందండి. చెప్పు చెల్లెమ్మ, నీకేం కావాలి? కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఎందుకు పక్కనే ఉన్నావు? ఆ మాటలన్నీ పట్టించుకో మాకు తల్లి. నీకు బోరు కొడుతుంది అన్నావు కదా, రమేష్ వాళ్ళు ఉన్న ఇల్లుంది కదా, ఆ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఆ టీవీ తెమ్మంటావా? లేకపోతే రాజేష్ వాళ్ళ ఇంట్లో టీవీ తెమ్మంటావా? నాకు రమేష్ రాజేష్ కావాలని. చూసారా, టీవీ కతుక్కుపోయే ఈ రోజుల్లో కూడా నా చెల్లి ఏం చెప్పిందో మీకు అర్థమైందా? టీవీ ఉండకూడదు. అదంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదంటే నువ్వు ఈ టీవీలో ఉండకూడదు. నా ముందు హరిత నేనంటే మామూలుగా ఉండదు, నా ముందు శాంతి నేనంటే మామూలుగా ఉండదు. అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారు? దసరా దగ్గరకు వస్తుంది కదా, మామూలు ఉండాలంటున్నారు. హాయ్, హలో 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 నమస్తే. నేను ఏదో ఒక ఛానల్ నుంచి వచ్చానండి. అన్న చెల్లెల అనుబంధం మీద ఒక షో చేయబోతున్నాను. అవునా? అది ఏ టైం కి టెలికాస్ట్ అవుతుంది? నువ్వు ఉన్నావుగా, అందరూ పడుకున్నాక టెలికాస్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళొచ్చు. టీవీలో టెలికాస్ట్ అయ్యింది కదా, మేము ఎప్పుడు చూసుకోగలం? ముందు ఎడిటర్ చూసుకుంటే ఆ తర్వాత నువ్వు చూసుకోగలవరా? ఈ షోని కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం. ఎలా? చెల్లెళ్ళు అందరూ వచ్చి నన్ను కౌగిలించుకోండి, అన్నయ్యలు దూరంగా ఉండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్తగా చేద్దాం. ఓకే. చెల్లెలు అందరూ వచ్చి నిన్ను పట్టుకుంటారు, అన్నయ్య అందరూ సూది దారం తెచ్చి కుట్టుకుంటూ వెళ్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇవన్నీ మనకెందుకు? ఇదిగో చెల్లి, నీకు ఎలాంటి సంబంధం కావాలి చెప్పు. నాకు ఎలాంటి వాడు కావాలంటే బాహుబలిలో ప్రభాస్ లాగా ఉండాలి, నానక్ ప్రేమతో ఎన్టీఆర్ లాగా ఉండాలి, చిరుతలో రామ్ చరణ్ లాగా ఉండాలి. నిన్ను అడిగినందుకు నాకు సిగ్గు ఉండాలి. శాంతి, నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? ఉదయం 7 గంటలకు నాకు ఫోన్ చేయాలి, ఎప్పుడు వచ్చినా నా కోసం ఎదురు చూడాలి, లేటుగా వచ్చినా నన్ను యాక్సెప్ట్ చేయాలి. అయితే నువ్వు మేనేజర్ గారిని చేసుకోవాలి. ఇవన్నీ ఆయనే చేస్తాడు మరి. ఇవన్నీ చీప్ క్వాలిటీస్ రా. నీకు ఎలాంటి వాడు కావాలి? బయటకు వెళ్తే ఆపకుండా ఉండాలి, నేను పగలంతా నిద్రపోయినా లేపకుండా ఉండాలి. ఇంతకు ఏముండాలి? చేసుకున్నోడు కదలకుండా ఉండాలి, అది ఎవరినైనా కదిలించేలా ఉండాలి. ఎటా ఇవన్నీ కాదులే, మా బావగారిని పిలుస్తాను. అరే బావా, హీరో. గొడుగు బ్యాగ్ వేసుకుని సెట్లోకి కాదురా, కర్ర కొబ్బరి పీచు తీసుకుని చెరువులోకి తీసుకెళ్ళాలి. నేను స్టెప్ లేస్తే జనాలు చెప్పులేస్తారు. మీరు షూటింగ్ లో అంటున్నారు కదా, మరి అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే నా భయం కదా. నీ అందాన్ని కెమెరాలో బంధిస్తారనా? అది చేసేవన్నీ చూసి పోలీసులకు అందిస్తారని అని భయం దాన్ని. ఇదో సంబంధమా? బొకడా సంబంధం. మా బావ మామూలుగా ఉన్నాడు, మా వాళ్ళకి తెచ్చే సంబంధం మామూలుగా ఉండదు. బావారా? ఏంటి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చినట్టుందా? రజనీకాంత్ వచ్చినట్టుందా? మా బావ చెల్లిని బాగా చూసుకుంటాడు. ఇక మా బావ నేను కలిస్తేనా నీ బావా నువ్వు కలిస్తే బావల సయ్యాకే టైం ఉండదు, బాగా చూసుకునే టైం ఎక్కడ ఉంటుందిరా? భర్త ఏ పని చేసినా భార్య తోడుగా ఉండాలంటారు. నేను చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్ లో నువ్వు నాకు తోడుగా ఉంటావు అనిపిస్తుంది. నాకెందుకు నువ్వు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ దాని మీదే చేయాలనిపిస్తుంది. మాకు బావ లేడనుకున్నారా? మావాడు వస్తాడు చూడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS. ఏం కంగారు పడకమ్మా, డాక్టర్ వచ్చాడు. మేమేం కంగారు పడలేదండి. ఈ క్యారెక్టర్ నీకు వస్తుందా ఇంకోటికి వెళ్తాను, నువ్వే కంగారు పడవు, నీకే వచ్చింది.
సరే ఇక్కడ ఎవరికి ఏ వ్యాధి నేను కనిపెడతాను. అన్ని కనిపెడతారు, వాడినే కనిపెట్టట్లా చాలా రోజుల నుంచి. ఏది ఎలాగున్నా ఇంతకంటే మించి అబ్బాయిలు మీకు మస్తు దొరకరమ్మా. లేదన్నా పెళ్లి జరుగుతుంది అంతే. ఆపండ్రా ఆపండ్రా, వాడిని ఆపమంటే ఎవడరా పైకి పంపించింది? ఇక్కడున్న ముగ్గురులో ఆల్రెడీ ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. నాకు కాలేదండి. ఇంత త్వరగా రియాక్టర్ అంటే మీలో ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. మిమ్మల్ని విచారించాలి. కమాన్. పాపా, నీకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మేము విచారించాలి. చూసారా, నాకు ఏమీ లేదు, ఎందుకంటే నాకు అసలు పెళ్ళే కాలేదు. అయితే మరి నేనెవరు? అమ్మో, నువ్వేమో ఇక్కడ నన్ను అమ్ము అమ్ము అంటావు, నువ్వు చేసావని నేను చూడలేక అక్కడ అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మో నీకు దూరంగా ఉంటున్నానన్న మాటే కానీ రోజు రోజుకి నీ ప్రేమకు దగ్గర అవుతున్నానే. నాకెందుకు మీ ఇద్దరు ఆవిడ షోకి దగ్గర అవుతారనిపిస్తుందా? అయినా నాలాంటి అందమైన పిల్లని పెట్టుకుని ఆ దోసకాయ మొహం దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? హలో, ఆంధ్ర క్వీన్ ఇక్కడ. అది కాదమ్మో, నన్ను నమ్ము. అమ్మో, ఇంక నమ్మటాలు ఏం లేవు, గుమ్ము. నా ముందు నా బావని కొట్టుకుని అసలు చూడలేను. సరే మరి ఇద్దరిని కలిపి కొడతాను. మంచి పని చేసావమ్మా. ఆయన కొట్టాల్సిన ఆయన కాదు మిమ్మల్ని. ఎందుకు? ఆయన ఇంత చేశాడు, మీరేమో ఇంత చేశారు, ఇప్పుడు ఆయన ఇంత చేస్తున్నారు. ఓహో. అయితే కొట్టాల్సింది ఎవరిని? మేమిద్దరం దొంగలం అండి. నా పేరు రంగడు, వీడి పేరేం పెట్టలేదండి బాబు. మేము మామూలు వాళ్ళం కాదండి. ఎంత మంచి దొంగలం అంటే ఎవరైనా నిద్రపోతున్నప్పుడు చేతుకున్న ఉంగరాలు చైన్లు లేపుతాం కానీ వాళ్ళని లేపం. అంత మంచి దొంగలం మేము. దొంగలకి ఏ లక్షణాలు ఉంటే బెటర్ అంటారా? ఏం లేదురా, కొట్టేసేటప్పుడు చుట్టుపక్కల చూడాలి, నెమ్మదిగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ అంత టైం తీసుకోవాలి. కొట్టేసిన తర్వాత మన స్కిట్ పరిగెత్తాలి, ఉండకూడదు. అయినా మనమే కదరా, జనాలు కూడా కొట్టేస్తారు. ఎలా కొట్టేస్తారు వాళ్ళు? ఏం లేదురా, మనకు దొరికితే కొట్టేస్తాం, వాళ్ళకి దొరికితే కట్టేసి కొట్టేస్తారు అంతే. నాకు అర్థం కావట్లేదు. ఒకటి మొత్తం చూస్తున్నాను కానీ సాన్సర్ పర్స్ కనపట్లేదురా. పర్సు కొట్టేద్దామని పాకెట్ లో చేయి పెట్టా, పర్స్ లేదా? ఏమీ లేదు. ఇదా కాదని చెప్పి టీం లీడర్ల ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దాం. దొరికాయా? స్కిట్ పేపర్లు తప్ప ఆస్తి పేపర్లు ఏమి లేవు ఒక్కడింట్లో కూడా. బాగానే సంపాదించారు కదరా. ఏంటి సంపాదించేది? పెళ్ళైన వాళ్ళేమో ఇంటి ఖర్చులు కొడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళేమో ఇంటి ఖర్చులు కొడుతున్నారు. ఇంకా ఏదో విజులు వచ్చిందిరా, పోలీస్ విజులు అనుకుంటా. సరే ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్క మన ఇంట్లో దొంగలు పడ్డారు అక్క. దొరికేశారు వాళ్ళకి. మా ఇంట్లోనే దొంగతనం చేస్తారా? మిమ్మల్ని కత్తితో మటన్ కొట్టినట్టు కొట్టాలా, కొడవలతో గడ్డిని కోసినట్టు కొయ్యాలా, రోకలతో కారపొడిని దంచినట్టు దంచాలా? ఏం చేయాలి? ఏంటంటే చంపడానికి ఏదో టూర్ కు పంపడానికి ఆప్షన్లు ఇచ్చినట్టు ఆప్షన్లు ఇస్తున్నారు. మా అక్క గురించి నీకు తెలీదు, గతంలో స్వర్ణక్క. ఆవిడ స్వర్ణక్క, ఇడి చింత పెక్క మేము చూడాలి. ఏంటి ఎటకారాలు? పోలీసులు పిలమంటారా? అవుతుందండి, మీరు ఏం చెప్తే చేస్తాం, పోలీసులు వద్దు. అయితే మా అందరికి టిఫిన్ చేయి. ముందు పిండి కలుపు. ఇప్పుడు అనసూయ దోశలకి పిండి కలపాలి. పిండి కలపమన్నా, పులిహోర కలపమన్నా. అక్క చెప్పినట్లు చెయ్యి, లేకపోతే తొక్క తీస్తా. అక్క ఈ ఒక్క స్కిట్టే ఉంటది, బయటికి వెళ్ళాక నేనే ఉండాలి, పక్కన చూసుకో. అంత లేదు, వాళ్ళని లైఫ్ లాంగ్ నాతోనే పెట్టుకుంటాను. అలాంటి మాటలు ఇవ్వకండి. 150 సినిమాలకు సంపాదించింది 150 నిమిషాలుగా చేస్తారు. వాళ్ళ గురించి వదిలే అక్క, నేను మాత్రం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? బోడుప్పల్లో ఒక స్థలంగా ఉన్నారు, దాని బాకీ తిరుగుతారని. వాళ్ళు టిఫిన్ చేస్తుంటారు, నువ్వు బాగా పాడక్క. పాట పాడతారు, ఇవిడ పాట పాడతారంట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అరే చూసి
చూసావరా ఎంత బాగా పాడారా, అచ్చం ప్రొఫెషనల్ సింగర్ లా పాడారా. ఊరికే అండి. నేను పొగిన రియాక్షన్ లేదండి. అలా పొగిడితే ఎవర్రా? అనసూయ డ్రెస్ ఈ రోజు పెద్దగా ఏం బాగాలేదనుకుంటా. నిజంగా బాలేదా? నిజంగా బాలేదా? చూసారా, మామూలుగా ఆడాలు వాళ్ళని పొగిడితే వచ్చే సంతోషం కంటే వేరే వాళ్ళు తిరిగితే వచ్చే సంతోషమే ఎక్కువ. అసలు నువ్వు చదువుకొని పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? నేను చదువుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నా అక్క. నువ్వేం కడదాం అనుకుంటున్నావురా? వాడు నెల నెల వడ్డీలు కడదాం అనుకుంటున్నాడు. అక్క మా అమ్మలు వచ్చినట్లుంది, వాళ్ళు వదిలేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేడం. హలో, ఆ. వాల్మీకి కూడా ఒకప్పుడు దొంగే, కానీ తర్వాత రామాయణం రాశారు. మీరు కూడా మరి ఏదో ఒకటి రాయండి. ఓకే అండి. ఏం రాస్తారు? వాడికి తలనొప్పి పోతే నేను బాబు రాత, నాకు తలనొప్పి పోతే వాడి బాబు రాత. అక్క మా అమ్మలు వచ్చేస్తున్నారు. రండి, ఏదో ప్రయాణం చేయలే, చచ్చిపోతున్నాను. మేడం రండి రండి. మేడం రండి రండి. కొత్త సంవత్సరం ఎలా ఉంది? కొత్త సంవత్సరం బానే ఉంది, కానీ నేను నిన్ను మేడం అంటాం చాలా దరిద్రంగా ఉంది. మీరు చెప్పారని పనిలో పెట్టుకున్నాను, నా మీదే పంచులా. ఒకసారి గతం తిరిగి చూసుకో. గతం సంగతి పక్కన పెట్టండి, మీ ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచించండి. అంట్లు తోమేవా? ఆయన అంటుకుంటే నిన్నేసి తోమేనండి. ఏంటి? పాత్రలకు మసి అంటుకుంటే కొబ్బరి పీచు పెట్టి తోమేమని చెప్తున్నారు. సరే, బట్టలు ఉతికావా? ఉతుకుతా అవ్వని ఉతుకుతా. ఇన్ని రోజులు మీ ఇంట్లో లేవు కదా, పిల్లలకి ఏమైనా చదువు చెప్పావా? ఏం చెప్పావు? ఎట్రారా? 33లో 3 పోతే ఎంత? కుడివైపు 3 ఎడమవైపు 3. అది తమరు చెప్పిన చదువు. అమ్మో అమ్మో, మీ ఇంట్లో లేనప్పుడు ఎవరన్నా తీసుకొచ్చి మేపేవన్నమాట. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, వద్దండి ఇంట్లో పని మనిషి వద్దంట అన్న. నాకేం చేస్తావో తెలియదు. ఆవిడ ఇంట్లో నుంచి ముందు తొందరగా పంపించేసాయి. అమ్మా, నువ్వు నా కూతురు అని దానికి చెప్పలేను, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నీకు చెప్పలేను. నువ్వేం చెప్పలేవు అని వాడు కూడా నీకు 2 డైలాగులు రాశాడు. నాకెందుకు ఆ ఫ్యామిలీ బాగా గుర్తొస్తుందిరా. ఏంట్రా? ఏమన్నా నా అందం నాకు అడ్డుగా వస్తుందిరా. ఓ స్కిట్గా అనుకున్నా, నీకు కూడా వస్తుందా? సరే అరే ఆవిడ వస్తున్నారా? వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేశారు. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారా? మా ఇంట్లో ఉండండి. ఇది ఇల్లా? ఒక మంచం లేదు, ఒక కిటికీ లేదు, ఒక తలుపు లేదు, ఎట్లా? తెలుసు కదండి, ఒక ఇళ్ళ పట్టా ఇంచొచ్చు కదా మీరే. మీరు కూడా ఇన్ని ఈవెంట్లు చేస్తున్నారు కదా, గృహ ప్రవేశం ఈవెంట్ చేయొచ్చుగా. నేను చేశాను మేడం. గృహ ప్రవేశం అంటే మన ఇంట్లోకి వెళ్ళాలరా, వేరే ఇంట్లోకి కాదు. ఏమండి, మీరేం బాధపడకండి. మీలో ఒక సింగర్ ఉన్నారని మేము ఆ రోజు గుర్తించాం. ఖచ్చితంగా మీరు పెద్ద సింగర్ అవుతారు. మాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరే తీసుకెళ్తా. ఓకేనా? రండి సార్. నమస్తే సార్. నమస్తే. కూర్చోండి సార్. పల్లవించు తొలి రాత్రిరే, తొలి రాత్రిరే. ఏమండి, అది తొలి రాత్రి కాదండి, తొలి రాగం అది. మీరు అర్ధరాత్రి పాటలు ఆపి మాకు అర్థమయ్యే పాటలు పాడండి. నేను ఒక కొత్త ట్యూన్ కడుతున్నాను. ఊరెళ్ళిన తల్లిదండ్రుల కోసం ఒక పిల్లవాడు వెయిట్ చేస్తున్నాడు. ఓహో. ముందుగా వాళ్ళ నాన్న వచ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు పాడతాడు, నానొచ్చేనంటే అమ్మొస్తది, అమ్మొచ్చిందంటే ఏదో తెస్తది, దమ్ దమ్ దిగా దిగా, ఇదిగో ఇదే దిగా. ఇక్కడ మేడం గారు ఉన్నారు, ఆవిడకి సంబంధించి ఆవిడ ఒక పాట పాడాలి. ఎందుకంటే సింగర్, పెద్ద సింగర్. అవునా? అందుకని ఏదైనా కొత్త ట్యూన్ ఇస్తే ఆవిడ పాడేస్తారండి. అదిరిపోయే ట్యూన్ కడతా చూడండి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, పోరా పువ్వా. అయ్యి కాదురా, ఒకసారి ఆవిడ వాయిస్ ఉంటే నీకే అర్థమైతే ఆవిడ ఎంత పెద్ద సింగరో. ఆవిడనే పాడమని నేను మీరు పాడండి, వినాలి మనోడు. పాడండి. ఎంత బాగా పాడారంటే ఈ అమ్మాయి ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవబోతుంది. థ్యాంక్ యూ సార్. సింగర్ అవుతున్నారన్నందుకు అంత సిగ్గుపడతారా? అందుకు కాదండి, మొన్న ఒక ఈవెంట్ లో అమ్మమ్మ అత్తయ్య అని ఒకసారిగా అమ్మాయి అనేసరికి ఆ సిగ్గు. పాట కంటిన్యూ చేయండి. అమ్మా
మీరు సాధించిన ఘనతానికి మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. అమ్మాయి అంజలి ఆహా వచ్చేసారు చూసారా? ఏమండి? నేను చెప్పానా ఎప్పటికైనా జీవితంలో ఎంత ఎత్తుకెదుగుతుందని నా బంగారు తల్లి. అమ్మా మీ బావ వచ్చాడు అమెరికా నుంచి అబ్బాసు. అరే అల్లుడు అబ్బాస్ అంటే ఆ యాడ్ చేసిన ఆయన వస్తాను డైరెక్ట్ గా బాత్రూమ్ కడిగాడు వచ్చాడు ఈడు. నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ మాటగా మాట రాజు, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అయితే మీరు కూడా గోల్డే మేడం. మీ సన్మానం స్పీచ్ కి టైం అయింది, అది వినాలని అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఒరే ఎంత పెద్ద సింగరం చేసావు, మొత్తం ఇవాళ స్పీచ్ మొత్తం నీ గురించే. సరే సర్లేరా ఊరుకోండిరా. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం ఆ సెంటర్ కెమెరా వాళ్ళ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. సెంటర్ కెమెరా అంటారేంట్రా? నువ్వు సీసీ కెమెరా చెప్పలేదని ఫీల్ అయ్యావా? నా చుట్టూ ఇంతమంది జనాలు మూగుతున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసు, నా నగిరి నియోజకవర్గ ప్రజలు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నా చుట్టూనే ఉంటారు. నీ గురించి స్పీచ్ ఇస్తారో తర్వాత పార్టీ ఇస్తారు అనుకుంటే పార్టీ స్పీచ్ ఇస్తున్నారేంట్రా? నా ఫ్లెక్సీలు ఇంత ఎత్తులో ఇంత బాగా కట్టారంటే దానికి కారణం ఎవరో తెలుసా? కృష్ణ గారు. అయితే సారీ డిజైనర్ గురించి చెప్తారు, నీ డిజైనింగ్ గురించి చెప్పట్లేదు. ఒకప్పుడు తల దించుకొని ఉండేదాన్ని, ఇప్పుడు తల ఎత్తుకొని అందంగా పాడుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా? మా మేకప్ మ్యాన్ గారు. ప్రొడ్యూసర్స్ నా డేట్స్ కోసం క్యూ కడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? క్యాలెండర్ లో నా డేట్స్ ఖాళీగా ఉండటం వల్ల. అసలు నా పేరు చెప్పకూడదని అంత గట్టిగా ఫిక్స్ అయితే ఇలాంటి వరస పని చేస్తారు చెప్పరా? చివరిగా ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. బాలీవుడ్ లో కూడా నేను పాడే అవకాశం వచ్చిందంటే నాకు 30 రోజుల్లో హిందీ ఎలా నేర్చుకోవాలి అనే బుక్ ఇచ్చిన కోటా నర్సయ్య గారు, ఆయనకి పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా మీ కార్ టైర్ పంచర్ అయింది. ఏ ఆటో బాబు నన్ను డ్రాప్ చేస్తావా? నీకు 10 రూపాయలు ఇస్తాను. నాకు 10 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను రా. ఇలాంటి టైంలో ఒక ట్యూన్ కట్టాను చెప్పనా? అదేనా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.